తెలుగుదేశం పార్టీలో బత్తాల గారు కాకుండా మన మనుషులు పనిచేస్తున్నారు తెలుగుదేశంలో. వాళ్ళకే టికెట్ వస్తుంది. వాళ్ళకి టికెట్ వస్తే వాళ్ళు పెద్దగా ప్రచారం చేసుకోరు. గెలిచేది మనమే, పరోక్షంగా మనకే మద్దతు ఇస్తారు. ఆ వ్యక్తులు వాళ్ళకు విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ తెలుగుదేశం మీటింగులు జరిగితే వాళ్ళు బస్సులు పెట్టలేదు, మన మీటింగులకే బస్సులు పెడుతున్నారు. మనకి ఎంతో సహాయం చేస్తున్నారని చెప్పి అంతరంగిక సమావేశంలో మాట్లాడుకున్న వీడియో మా దగ్గర ఉంది. ఖచ్చితంగా అవసరమైనప్పుడు ఆ వీడియో మేము ఖచ్చితంగా బయట పెడతాం. రెండవది, పార్టీకి దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఒక స్ట్రక్చర్ ఏర్పరచుకున్నాం మనం. ఒక వ్యవస్థ ఉంది పార్టీకి. 6 మండలాలకు అధ్యక్షులు ఉన్నారు, 6 మండలాలకు క్లస్టర్లు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, స్టేట్ కమిటీలు ఉన్నాయి, పార్లమెంట్ కమిటీలు ఉన్నాయి, అసెంబ్లీ కమిటీలు ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక్క అధ్యక్షుడిని కానీ, ఒక క్లస్టర్ని కానీ, ఒక పార్లమెంట్ కమిటీ వాళ్ళని కానీ, స్టేట్ కమిటీ వాళ్ళని కానీ ఇంతవరకు పార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు. ఎవరైతే చెంగలయాడ గారు బాగుంటారని ఏదో ఫోన్లు వస్తున్నాయి కానీ ఆ ఫోన్లో ఏం బటన్ నొక్కుతారో ఏం చేస్తున్నారో అది ఎవరికి తెలియదు. చాలామందికి ఆ బటన్ నొక్కడం కూడా చేత కాదు. IVRS సర్వే అని పార్టీ ఆఫీస్ నుంచి ఎవరన్నా వచ్చి ఈ రోజు వరకు ఒక అబ్జర్వర్ వచ్చి రాజంపేటలో ఎక్కడైనా మీటింగ్ పెట్టి ఇన్ఛార్జ్ ఆ రోజు లేకుండా ఇన్ఛార్జిని పక్కన పెట్టేసి కేవలం పార్టీ స్ట్రక్చర్ ఉన్న నాయకులతో, అధ్యక్షులతో, క్లస్టర్తో మీటింగ్ పెట్టి ఈ రోజు వరకు ఎవరైతే రాజంపేటలో అభ్యర్థిగా బాగుంటుందని మా అభిప్రాయం, మీకుండే వాళ్ళ అభిప్రాయం ఇంతవరకు తీసుకున్న పాపాన పోలేదు పార్టీ. కాబట్టి దయచేసి తీసుకోవడమే కాకుండా రాజంపేట టికెట్ కోసం పక్క నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మా అభిప్రాయాలు తీసుకోవాలా. మేమందరం ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరినైనా పంపిండి. ఆ రోజు మా ఇన్ఛార్జ్ ఉండడు అక్కడ. ఒక కళ్యాణ మండపంలో తీసుకుంటాము, మేము మీటింగ్ పెట్టుకుంటాము. ఆ రోజు మా ఇన్ఛార్జ్ అక్కడ ఉండడు. దయచేసి మా అందరి అభిప్రాయాలు పార్టీ తీసుకొని ఎందుకంటే ఒక వైసీపీ కోవర్టు చేతిలో పార్టీని పెడితే వాళ్ళు ఓడిపోయేదే కాకుండా రాజంపేటలో మమ్మల్ని అందరినీ ఓడిస్తారు. కార్యకర్తలు ఓడిపోతారు, పనిచేసే కార్యకర్తలు ఓడిపోతారు. కాబట్టి ఇప్పటికైనా కూడా పార్టీ అధిష్టానం వాళ్ళు వైసీపీతో మిలాఖత్ అయిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు ఖచ్చితంగా మేము బయట పెడతాం. వైసీపీ నాయకులే అంటున్నారు చెంగలయాడ గారు అయితే మనకి ఇబ్బంది, మిగతా వాళ్ళంతా వైసీపీ పోవట్లే, వాళ్ళు మన కోసమే పనిచేస్తున్నారని. కాబట్టి దయచేసి నేను చంద్రబాబు గారికి ఒంటిమిట్ట మండలం తరపున 2 చేతులకి దండం పెడుతూ చెప్తున్నాను. అయ్యా బాబు గారు, మీ అబ్జర్వర్ని ఒకరిని పంపిండి రాజంపేటకు. మీరు ఎవరినైనా పంపిండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పంపిండి. రాజంపేటలో మాతో మీటింగ్ పెట్టుకోండి, పార్టీ స్ట్రక్చర్ ఉండే వాళ్ళతో మీటింగ్ పెట్టుకోండి, మా అభిప్రాయం తీసుకోండి. ఒకవేళ మా పదవులు ఉన్న నాయకుల అభిప్రాయం ఒకవేళ BCR గారికి, బత్యాల గారికి నెగిటివ్గా వస్తే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి. దయచేసి మా అభిప్రాయం తీసుకోండి.